హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బీసీసీఐ అయితే టీమిండియాకి సంబంధించిన 15 మందితో కూడిన స్క్వాడ్ని అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా బీసీసీఐ రిలీజ్ చేసిన స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూసుకుందాం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్. అయితే బీసీసీఐ రిలీజ్ చేసిన ఈ స్క్వాడ్ ని మనం కేటగిరీ వైజ్ గా ఒకసారి డివైడ్ చేసుకుందాం. ముందుగా బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ అండ్ శ్రేయస్ అయ్యర్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్ అండ్ కుల్దీప్ యాదవ్. అయితే మనం ఈ స్క్వాడ్లో మిస్ అయిన ప్లేయర్స్ని కనుక ఒకసారి చూసుకుంటే మహమ్మద్ సిరాజ్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చాహల్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ కనుక చూసుకుంటే రీసెంట్గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మంచిగా అయితే పర్ఫామ్ చేయలేదు. తను రీసెంట్ టైమ్స్లో సరైన రిథంలో కూడా లేడు కాబట్టి మహమ్మద్ సిరాజ్ని అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కన్సిడర్ చేయలేదు. ఇక సంజు శాంసన్ కనుక చూసుకుంటే మరోసారి బీసీసీ అయితే మొండి చేయి చూపించినట్టే తెలుస్తుంది. ఇక నితీష్ కుమార్ రెడ్డి రీసెంట్ గా బీజీటీలో మంచిగా పర్ఫామ్ చేశాడు. తనని కూడా అయితే బీసీసీ అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే సెలెక్ట్ చేయలేదు. ఇక ఈ స్క్వాడ్ ని బట్టి మనం ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే మొదటిగా రోహిత్ శర్మ అయితే ఒక ఓపెనర్ గా ఉంటాడు. అందులో ఎవరికి ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ టీంకి కెప్టెన్ కూడా తనే. రీసెంట్ గా తన ఫామ్ వైజ్ చూసుకున్నా కానీ వైట్ బాల్ క్రికెట్ లో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ముఖ్యంగా వన్డే క్రికెట్లో అయితే తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. 10,000కు పైగా పరుగులు ఉన్నాయి, 31 సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ పరంగా చూసుకుని ఆల్మోస్ట్ 50 వరకు ఉంది. కాబట్టి రోహిత్ శర్మ అయితే ఒక ఓపెనర్గా కన్ఫామ్గా టీంలో ఉంటాడు. తనతో పాటు ఎవరు ఓపెన్ చేస్తారనేది ఇప్పుడు సందేహం. అయితే రోహిత్ శర్మతో పాటు ఎవరు ఓపెన్ చేస్తారు ఒకసారి చూసుకుంటే ఇక్కడ టీమిండియా దగ్గర అయితే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి శుభ్మన్ గిల్ మరియు యశస్వి జైస్వాల్. టీం కనుక ఎక్స్పీరియన్స్తో వెళ్ళాలి, ఒక సాలిడ్ బ్యాట్స్మెన్ కావాలి, బెటర్ యావరేజ్ ఉన్న ప్లేయర్ కావాలి, రైట్ హ్యాండర్ అయినా పర్వాలేదు అనుకుంటే శుభ్మన్ గిల్తో వెళ్ళొచ్చు. లేదు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలి, ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. ముఖ్యంగా పవర్ ప్లేలో ఇనీషియల్గా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ని ఎదుర్కొనేటప్పుడు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తే మాత్రం రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా అయితే ఇక్కడ చూసుకుంటే శుభ్మన్ గిల్ని అయితే వైస్ కెప్టెన్గా సెలెక్ట్ చేయడం జరిగింది ఈ టీంకి. కాబట్టి ఫస్ట్ చాయిస్ ఓపెనర్గా రోహిత్ శర్మతో కలిసి శుభ్మన్ గిల్ ఓపెన్ చేస్తాడనిపిస్తుంది. ఇక నెంబర్ 3 విషయానికి వస్తే విరాట్ కోహ్లీ అయితే బరిలోకి దిగడం ఖాయం. ముఖ్యంగా వన్డే క్రికెట్ అనేది విరాట్ కోహ్లీకి స్ట్రాంగెస్ట్ ఫార్మేట్. యావరేజ్ పరంగా చూసుకున్నా, సెంచరీల పరంగా చూసుకున్నా, రన్స్ పరంగా చూసుకున్నా విరాట్ కోహ్లీకి వన్డే క్రికెట్ అనేది బెస్ట్ ఫార్మేట్. కాబట్టి నెంబర్ 3లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగడం పక్కా. ఇక నెంబర్ 4 విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ అయితే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. రీసెంట్గా విజయ్ హజారే టోర్నమెంట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశాడు శ్రేయస్ అయ్యర్. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో స్పిన్నర్స్ని అద్భుతంగా ఆడగలిగే ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఇది శ్రేయస్ అయ్యర్ ముందు వరుసలో ఉంటాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ని అద్భుతంగా ఆడతాడు. కాబట్టి శ్రేయస్ అయ్యర్ అయితే నెంబర్ 4లో బరిలోకి దిగడం పక్కా. ఇందులో ఎవరికి ఎలాంటి డౌట్ లేదు. ఇక నెంబర్ 5 విషయానికి వస్తే ఇక్కడ టీమిండియా దగ్గర 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి కేఎల్ రాహుల్ మరియు రిషబ్ పంత్. ఇక కేఎల్ రాహుల్ విషయానికి వస్తే ఒక మంచి సాలిడ్ బ్యాట్స్మెన్ కావాలి, రైట్ హ్యాండర్ అయినా పర్వాలేదు, మంచి యావరేజ్ ఉన్న ప్లేయర్ కావాలి, కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కావాలి. అంటే వికెట్స్ ఒకవేళ ఎర్లీగా పడ్డా కానీ బ్యాటింగ్లో ఆ సాలిడిటీ ఇవ్వగలిగే ప్లేయర్ కావాలి అనుకుంటే కేఎల్ రాహుల్తో వెళ్తారు. లేదు ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలి, ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్ కావాలి, మరి అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం రిషబ్ పంత్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. నన్ను అడిగితే ఫస్ట్ చాయిస్ కీపర్గా మాత్రం కేఎల్ రాహులే టీంలోకి వస్తాడనిపిస్తుంది. ఇక నెంబర్ 6 విషయానికి వస్తే టీమిండియా పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అయితే బరిలోకి దిగుతాడు. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. అసలు హార్దిక్ పాండ్యాకి రీప్లేస్మెంట్స్ కూడా లేవు, సరైన రీప్లేస్మెంట్ కూడా లేదు ఈ స్క్వాడ్లో చూసుకుంటే. లాస్ట్ ఇయర్ 2023 వన్డే వరల్డ్ కప్లో మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యాకి ఇంజురీ అవ్వడం వల్ల తను బయటకు వెళ్ళిపోయాడు. తన ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్ రావాల్సి వచ్చింది. ఒకవేళ హార్దిక్ పాండ్యా కనుక టీంలో ఉంటే 2023 వన్డే వరల్డ్ కప్లో మనకు ఖచ్చితంగా ట్రోఫీ గెలిచే అవకాశం ఉండేది. ఇక హార్దిక్ పాండ్యా చూసుకుంటే ఇటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను టీంకి మంచిగా ఉపయోగపడతాడు. కాబట్టి ఇతను ఖచ్చితంగా నెంబర్ 6లో ఆడే అవకాశం కనిపిస్తుంది. ఇక నెంబర్ 7 విషయంలో టీమిండియా దగ్గర 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి రవీంద్ర జడేజా మరియు అక్షర్ పటేల్. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కావాలి అనుకుంటే రవీంద్ర జడేజాతో వెళ్తారు. లేదంటే రీసెంట్ ఫామ్ వైజ్గా చూసుకుంటే మాత్రం అక్షర్ పటేల్ టీంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అక్షర్ పటేల్ కూడా రీసెంట్గా అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. ముఖ్యంగా మనం చూసాం 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్లో తను ఎలా ఆడాడు. కాబట్టి మ్యాక్సిమం అక్షర్ పటేల్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నెంబర్ 7లో ఆడేందుకు.
ఇక నెంబర్ 8 విషయానికి వస్తే వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సుందర్ ఒక టాల్ బౌలర్ కాబట్టి, ముఖ్యంగా తన ఆఫ్ స్పిన్నర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండర్స్ని ఇబ్బంది పెట్టగలడు. తన బ్యాటింగ్లో కూడా టీంకి ఉపయోగపడతాడు కాబట్టి నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్ అయితే బరిలోకి దిగుతాడని అనిపిస్తుంది. ఇక నెంబర్ 9 విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ అయితే టీంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తను లెగ్ స్పిన్నర్, తన యాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ wrist-ను ఉపయోగించి బౌల్ చేస్తాడు కాబట్టి దాని చైనా మ్యాన్ యాక్షన్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ అయితే నెంబర్ 9లో అయితే బౌలింగ్ చేయడం కన్ఫర్మ్. ఇక నెంబర్ 10 విషయానికి వస్తే టీమిండియా బౌలింగ్ రాక్షసుడు మహమ్మద్ షమి అయితే బరిలోకి దిగుతాడు అనిపిస్తుంది. ముఖ్యంగా షమి 2023 వన్డే వరల్డ్ కప్లో ఏం చేశాడో మనం అందరం చూసాం. సెమీఫైనల్ కాస్త సెమీఫైనల్ అయిపోయింది ఆ రోజు. ముఖ్యంగా 7 వికెట్స్ తీసి కివీస్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు మహమ్మద్ షమి. కాబట్టి నెంబర్ 10లో మహమ్మద్ షమి అయితే టీంలోకి రావడం నిజంగా టీమిండియా బౌలింగ్కి చాలా యూజ్ అవుతుంది చెప్పాలంటే. రీసెంట్గా చూసుకుంటే టీమిండియా బౌలింగ్ అంత గొప్పగా లేదు షమి లేకపోవడం వల్ల. షమి టీంలోకి రావడం ఖచ్చితంగా టీమిండియాకి మంచి బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక నెంబర్ 11 విషయానికి వస్తే టీమిండియా బౌలింగ్ దళపతి జస్ప్రీత్ బుమ్రా అయితే టీంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బుమ్రా అయితే మనం చూసాం రీసెంట్గా అయితే తన ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు. ముఖ్యంగా తను రీసెంట్గా ఆడిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎలా పర్ఫామ్ చేశాడో మనం చూసాం. తనకి బ్యాక్ ఇంజురీ కూడా అయింది. తను ఇంజురీ నుంచి వస్తున్నాడు కాబట్టి తనను ఛాంపియన్స్ ట్రోఫీలకు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి టీమిండియా. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రాకి ఏదైనా ఇంజురీ అయితే తన ప్లేస్లో హర్షదీప్ సింగ్ టీంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మ్యాక్సిమం అలా అవ్వకూడదనే కోరుకుందాం. బుమ్రా కంప్లీట్గా ఫుల్ ఫిట్గా ఉంటే టీమిండియాకి చాలా ఉపయోగపడతాడు. ఇది మరి ప్రొబబుల్ ప్లేయింగ్ 11. నా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఒకసారి చెప్తాను. నెంబర్ 1లో రోహిత్ శర్మ, నెంబర్ 2 శుభ్మన్ గిల్, నెంబర్ 3 విరాట్ కోహ్లీ, నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 కేఎల్ రాహుల్, నెంబర్ 6 హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 అక్షర్ పటేల్, నెంబర్ 8 వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9 కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 మహమ్మద్ షమి, నెంబర్ 11 జస్ప్రీత్ బుమ్రా. ఇదైతే నేను అనుకుంటున్న ప్లేయింగ్ 11. మరి మీ ప్లేయింగ్ 11 కూడా ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి చూద్దాం. ఎందుకంటే మనం ముఖ్యంగా మ్యాచ్లు ఆడేది యుఏఈలో. మ్యాక్సిమం మనం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే టీమిండియా మ్యాచ్లను ఆడతాం కాబట్టి అక్కడ పిచ్ కాస్త స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం 3 స్పిన్నర్స్ అయితే వెళ్తే బాగుంటుంది. బుమ్రా, షమి, హార్దిక్ పాండ్యా అయితే ఎలాగో 3 పేసర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 3 స్పిన్నర్స్ ఉండాలి. వాషింగ్టన్ సుందర్ ఒక హాఫ్ స్పిన్నర్ ఉంటాడు. ఇక లెగ్ స్పిన్నర్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ ఉంటాడు. అలాగే అక్షర్ పటేల్ చూసుకుంటే తన బ్యాట్తో బౌల్తో కూడా టీంకి యూజ్ అవుతాడు. ముఖ్యంగా నేను సెలెక్ట్ చేసిన టీంలో అయితే ఖచ్చితంగా బ్యాటింగ్ డెప్త్ కూడా ఉందనిపిస్తుంది. ఎందుకంటే నెంబర్ 7 వరకు చూసుకుంటే అక్షర్ పటేల్ వరకు బ్యాటింగ్ ఉంది మనకి స్ట్రాంగ్గా. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇంతటితో అయితే ఈ వీడియో ముగించేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.